UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సాయి చేసే ప్రతి పనుల్లోనూ, చేసే ప్రతి అడుగులోనూ, అసలు మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక తత్వం ఉంటుంది. దాని యొక్క అంతరార్థం ఉంటుంది. రేపొద్దున మనం చేయాల్సిన పనుల గురించి చెప్పే కొన్ని వాక్కులుంటాయి. అలాగే మనం ఎంతోమంది ముక్కోటి దేవతలు అంటున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేషధారణ ఉంది. భగవంతుడంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా మనం సృష్టించుకున్నాం. మన ఊహ కానివ్వండి, లేదా చూసిన వాళ్ళు కానివ్వండి, అది నెక్స్ట్. కానీ మనకి సాయిబాబా అనగానే ఆయన వేషధారణ, ఆయన నడక, ఆ వేషధారణతో పాటుగా ఉన్నటువంటి నడక బాగా గుర్తొస్తుంది. సినిమాల ప్రభావం కానివ్వండి, సాయిబాబా ఇలాగే ఉంటారు అని మనకు చూపించడం జరిగింది. వేషధారణ ఎందుకు అలా ఉంది? దానివల్ల సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకి? చెప్పండి. వేషధారణ అంటే అది భౌతికానికి సంబంధించిందండి. మామూలుగా ఏ దేశంలో అయినా కొన్ని జాతులు, ఆ జాతులు వాళ్ళ వస్త్రధారణ అది సంప్రదాయంగా వస్తుంది. అయితే సూఫీ తత్వము, సాయిబాబా ఏమిటంటే చిన్ననాడే సూఫీ గురువుల వద్ద పెరిగాడు కాబట్టి ఆయన రోషన్ వాలి మా గురువు అన్నాడు. తర్వాత వెంకుస అన్నాడు. ఇట్లా సరే ఏదైతేనేమి ఆ రోజుల్లో ఫకీరులు ఉన్నారు. ఫకీరు అంటే సర్వం త్యజించిన వాడు అన్నట్టు. ఈ ఫకీరులు వేషధారణ ఎలా ఉంటది? చిరిగిన కపిని, అదేదంటే ఒక జోలే ఉండేటువంటిది, అట్లా సటకాను ఇవి. ఇది సూఫీ తత్వం నుంచి వచ్చినటువంటి గురువు కాబట్టి అంటే ఆల్ గురువును ఫాలో అయ్యారు. వేషధారణ రెండంటే సింపుల్ గా ఉండాలి అనేటువంటిది. భిక్షాటన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు మీకు. 5 ఇళ్లకు భిక్షాటన వెళ్ళాడు. జోలిలో భిక్షాటన అంటే అన్ని పదార్థాలు వాళ్ళు ఏది ఇచ్చినా అన్ని తీసుకుని వచ్చి అన్ని కొలంబోలో వేసి ఆ కాకులు అక్కడ వచ్చిన పిల్లులు అన్ని తిన్న తర్వాత ఈయన తినేవాడు. సరే ఈ వేషధారణ ఏమిటి అంటే ఒక ఫకీరు అంటే ఔలియా అన్నారు. ఔలియా అంటే సిద్ధ పురుషుడు అని. ఒక సిద్ధ పురుషుడు, ఒక పరబ్రహ్మము అనేక రూపాల్లో వస్తుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు హిందూయిజంలో కాషాయ వస్త్రాలు ధరించడం గురువుల పరంపరగా వచ్చింది. కాబట్టి ఆ గురువుల పరంపర ఆ అంటే ఇప్పుడు ఏ గురువు వచ్చినా కూడా వాళ్ళ యొక్క జాతి ఆహారపు అలవాట్లు, ఆ జాతి యొక్క వస్త్రధారణ ఇవి ధరిస్తారు జనరల్ గా. మన దేశంలో గురువులు వేరు, ఈ దేశాల్లో గురువులు వేరు. అలాగా సూఫీ తత్వము అనేటువంటి దాని నుంచి షిరిడి సాయిబాబా ఒక ఫకీర్ వేషముని ఎంచుకున్నాడు. ఆయన నిరాడంబరంగా ఉండేటువంటి వాడు. ఆ కపినీను, ఆ వస్త్రధారణ అది ఒక ఆకర్షణీయంగా ఉండేది. అంతకన్నా ముఖ్యంగా ఆయన చాలా సౌందర్యవంతమైన ముఖం, తేజవంతమైన ముఖం ఉండేది. 16 ఏళ్ల వయసులో షిరిడీకి వచ్చినప్పుడు అంత అందంగా ఉండేటువంటి వాడని అక్కడ ఆనాటి షిరిడి ప్రజలంతా కొనియాడారు. అంటే ఒక సౌందర్యమే ఒక సాయిబాబా రూపంలో వచ్చింది. బట్ ఆడంబరము లేకుండా నిరాడంబరంగా ఉండేటువంటి ఒక జగద్గురువు ఆయన. అంటే గురువులకు ఆడంబరం అవసరం లేదు. ఆయనకి రుచుల పట్ల అది తినాలి ఇది తినాలని ఏమీ లేదు. ఆహారపు అలవాట్లు కూడా అంతే. అన్నిటినీ కలిపి అంటే పరబ్రహ్మం ఎలా ఉంటుంది? సర్వం తానైనప్పుడు ఇక తన ప్రత్యేక ఇంద్రజాలం, అషడ్వర్గాల మాయాజాలం జీవితం అన్నారు. ఇంద్రజాలము ఆయన దగ్గర పనిచేయదు. అషడ్వర్గాల మాయాజాలము ఆయన దగ్గర పనిచేయదు. అందువల్ల సింపుల్ గా డ్రెస్ వేశాడు. అలా కూర్చున్న తీరు కూడా ఆ దునిలో అలా యోగ దృష్టితోనే ఉన్నాడు. మీరు బాగా బాబా పాత ఫోటోలు చూస్తే దుని దగ్గర ఇలా కూర్చుని ఉంటాడు. అంటే ఆయన దృష్టి అంతా కూడా ఒక అగ్నితత్వం. అక్కడ దునిలో సర్వాల యొక్క పాపాలు దగ్ధం చేస్తూ ఉంటాడు. మరి ఎక్కడ ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు. ఎక్కడో కొలిమిలో పడిపోయి అక్కడ బాబా అంటుంది కమ్మరి భార్య, బిడ్డ కొలిమిలో పడుతుంటే బాబా అంటుంది. బాబా అని వెంటనే ఇక్కడ చేతులు పెడుతుంది. అంటే అంత అలర్ట్గా ఉంటాడు. అదే బాబా కూడా చెప్పాడు, నా భక్తులను రక్షించడానికి నేను అలర్ట్గా ఉంటానండి. ఒక తాబేలు ఉంటుందండి. తాబేలు నది అవతల తీరంలో ఉంటుంది, పిల్లలు అవతల ఉంటారు, కానీ మధ్యలో ఏమి లేదు. కానీ తాబేలు అలా నిక్కి చూస్తుందంట. దాని చూడుపుతోనే అవతల వాటి కడుపు నిండిపోతుందంట. మధ్యలో ఏమి లేదు చూడండి. మళ్ళీ ఇక్కడ ఏ సైన్స్ చెప్తుంది ఏమిటి మళ్ళీ ఆ ప్రేమతత్వం? అలా తాబేలు, పెద్ద తాబేలు పిల్లల తాబేలు పైన ఎలా ప్రేమ కురిపిస్తారో అలా బాబా కురిపిస్తుంటాడు. తర్వాత ఆయన ఇది అది కావాలనే ఎప్పుడూ అనుకోలేదు. కానీ తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలకు ఎవరు ఏది ఇష్టమైతే అది వండి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకే చాలా మహత్యాలు చూపిస్తారు. అక్కలకోట మహారాజు దగ్గర ఒక భక్తుడు కేశవ నాయక్ అని చెప్పేసి అంటారు, స్వామి మీరు వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? మీలాంటి జగద్గురు మళ్ళీ పుడతాడా
అది ఏదంటే అరే నా అంశ షిరిడీలో ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్తారు. ఆయన ఒక కొద్దిమంది బ్రాహ్మణులతో కలిసి ఆయన కొడుకు రామచంద్ర నాయక్ అని వాళ్ళ షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత ఇతను అనుకుంటారంట ఇతను ముస్లిం ఫకీరు అని అనుకుంటారు. ఈ వేషధారణ చూసి మీరు అడిగారు కాదు చెప్తున్నా. ఈ వేషం చూసి కాషాయ వస్త్రాలు ఉంటేనే మనం పూజించాలనుకుంటాం, అంటే మనం హిందువులం కాబట్టి. కానీ ఇతను కాషాయ వస్త్రాలే కాబట్టి ఇతను గురువు ఎట్లా అవుతాడు అని ఇలా ఆలోచిస్తుంటారు. ఆలోచించి మసీదులోకి వస్తారు. మసీదులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అతను కొన్ని వేపాకులు ఇస్తాడు, తినండి అంటాడు. వేపాకులు ఇస్తే ఆ కేశవ నాయక్ కొడుకు రామచంద్ర నాయక్ వాళ్లకు తీయగా ఉంటాయి, వీళ్ళని నడితే చేదు ఉంది అంటాడు. కాబట్టి యద్భావం తద్భవతి అంటే బయటకు వచ్చిన తర్వాత చర్చించుకుంటారు, వేపాకులు ఎందుకు ఇచ్చారు, మాకు టీ ఉన్నా అంటే ఇది నువ్వు ఎట్లా భావిస్తావో అలా ఉంటారు వేషధారణ. అలా బాబా వేషధారణ అనేటువంటిది ఒక ఫకీరు రూపంలో ఉండి అందరూ కూడా అంటే ఇప్పుడు చాలా మంది బాబా వేషధారణలు వేస్తుంటారు, మీకు తెలుసు. వీళ్ళంతా అడుక్కో తినే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కానీ కొద్దిమంది గురువులు కూడా అలా వేసి అలా అలా నడవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడూ కూడా ఆ బాబా నడిచినట్టుగా, బాబా నవ్వినట్టుగా, బాబా ముఖం కడిగినట్టుగా వీళ్ళు అలా ఉండలేరు. అది పరబ్రహ్మము కాపాడే డైరీలో స్పష్టంగా రాశారు. ఇప్పుడు వీళ్ళంతా నటన గురువులే తప్ప నిజమైన గురువులు కాదు కదా. అలా అంటే ఏంటి, అలా బాబా రూపంలో ఉంటే మమ్మల్ని పూజిస్తారు, మా మాయ మాటలు వింటారు, మా తాయెత్తులు కట్టుకుంటారు, మాకు డబ్బులు సమర్పిస్తారని వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఒరిజినలే, డూప్లికేట్ ఏమండి. కాబట్టి బాబా స్వరూపము ఆయన నాకు తెలిసినంత వరకు, నా పరిశోధనలో తెలియనటువంటి విషయం ఏంటంటే ఆ వస్త్రధారణ పైన అతనికి వ్యామోహం లేదు. వారానికి ఒకసారి స్నానం చేసేవాడు ఎప్పుడో. ఆయన ఎప్పుడు ఎట్లా అంటే పరబ్రహ్మం అంటే వాళ్ళ ఒక అవధూతలు ఎలా ఉంటారో, అవధూత ఎప్పుడూ ఒక ప్రేమతత్వంతోనే ఉంటారు. ఎప్పుడు చైతన్య, డే అండ్ నైట్ చైతన్య స్వరూపులుగా ఉంటారు. వాళ్ళ యొక్క భక్తులను వాళ్ళే ఎన్నుకుంటారు. పిచ్చుక్కాలకి దారం కట్టినట్టు లాక్కున్నట్టు నా భక్తులు నేనే షిరిడీకి రప్పించుకుంటాను అన్నారు బాబా. ఇక్కడ ఇంకొక విషయం, అందరినీ ఎన్నుకోరు. వాళ్ళ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు జన్మలకు ప్రధానంతో అంటాడు, నీకు నాకు 2000 సంవత్సరాల అనుబంధం ఉంది అన్నాడు. నానా చంద్రకర్తో నీకు నాకు 4 జన్మల సంబంధం ఉంది అన్నాడు. అంటే ఇవన్నీ లెక్కలు చెప్పాడు బాబా. అదేవిధంగా వీరభద్రప్ప చెన్నబసప్ప అంటే ఆ పాము కప్పరు, వీరభద్రప్ప పాము రూపంలో, చెన్నబసప్ప కప్ప రూపంలో. పాము కప్పను మింగుతున్నప్పుడు ఆగు వదిలే వీరభద్రప్ప ఇంకా ఎన్ని రోజులు వైరం. ఈ యొక్క ఆయన ఒక మాట అన్నాడు అన్నమాట బాబా అక్కడ. ఎందుకంటే శత్రుత్వం, ఇవి పగ శత్రుత్వం అనేటువంటి జన్మలకు ఉంటది. కాబట్టి వదిలేయమని చెప్తే వదిలేస్తా. అంటే పంచభూతాల్ని, అన్ని జీవరాశుల స్వరూపము నేనే అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మీరు, ఇన్ని జీవరాశుల స్వరూపాలు బాబావే. ఇప్పుడు ఒక కాకి గాని, కుక్క గాని, పిల్లి గాని, నెమలి గాని, ఇవి గాని మొత్తం ప్రపంచంలో చూపు తాకిన చోట చొక్కముగా నువ్వే అన్నాడు శరత్ బాబు గురువు గారు. అందుకే అన్ని రూపాలుగా నన్ను ఎవరైతే భావిస్తారో వారు సాయితత్వం తెలుసుకున్నట్టుగా లెక్క. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా వేషధారణకు సంబంధించి ఇహలోకంతో ఎటువంటి సంబంధం లేకుండా పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలి అంటే వేషధారణతో సంబంధం లేదు అని ఎంతో చక్కగా వివరించారు. ఆ వేషధారణ యొక్క అంతరార్థం కూడా చెప్పారు. మీకు ఇంకా ఏదైనా మీరు అనుభూతి పొంది ఉన్నా, సాయితత్వానికి సంబంధించి మీకు ఎలాంటి విషయాలు తెలిసి ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో సాయితత్వానికి సంబంధించి మళ్ళీ కలుద్దాం. నమస్తే.